రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీంతో తెలిసిపోతుంది. హైకోర్టు తీర్పు మాటన కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట. ఇది నేను చెప్పను, నాకు సంబంధం లేదు. ఆయన చెప్పింది మీకు చదువుతాను. సో రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్లో అవినీతి పెరిగిపోయింది అంటాను. 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కోసం 500 నిబంధనలు ఇలాంటి రూల్స్ పెడుతురట. కానీ నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్న కాంగ్రెస్కి సంబంధం లేకుండా కాంగ్రెస్కి వచ్చిన బడా నాయకులంతా లక్షల కోట్లు దోసుకుతింటారంట. వాళ్ళకి ఏ రూల్స్ అడ్డొస్తలేవంట దోసుకుతింటానికి. ఇది రాజగోపాల్ చెప్తాడు. ఇప్పుడు ఆయనకు ఏకీభవిస్తాట. నేను ఒక ముచ్చట చెప్తా, చాలా గమ్మత్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు రికార్డులో కాంగ్రెస్ ఆయన పెడతాడు. ఇది వాళ్ళ కొరకరాని కొర్రగా మారుతాడు ఆయన. ఇంకా చూసుకోరే, చాలా ఉన్నాయి ముచ్చట్లు. పోచారం తీసుకున్న వాళ్ళకు బుద్ధి ఉండాలట. నెంబర్ 1 ఆయన మంత్రుల్లో ఎందరు కాంగ్రెస్ వాళ్ళట. మహేష్ కుమార్ గౌడ్ నాకు కాదు రేవంత్కి చెప్పు. రవీంద్ర భారతిలో వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ పై ప్రజల్లో గౌరవం లేదు. రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు. వచ్చినోళ్ళు కాంగ్రెస్ వాళ్ళపై పెత్తనం చేస్తామంటే ఊరుకోం. ఆ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటోడు. మంత్రి పదవి కావాలని ఆయన ఎప్పుడు అడగలే. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే నీకేం చెప్పినా నిన్న కాక మండే చెప్పిన తయారుండా అనిల్ రెడ్డి. పేరుకే మహబూబ్ నగర్ జడ్చర్ల ఎమ్మెల్యే. ఆయన కోమరెడ్డి బ్రదర్స్కు ప్రధాన అనుచరుడు ఒక రకంగా. ఆయన అంటాడు అప్పుడే మండే అగ్నిపర్వతం అంట. రాజగోపాల్ చూసుకోరి, కథ వేరే ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఒక సామెత ఉంది. ఇక చూడు, రాజగోపాల్ మాటల్లో తప్పేమీ లేదు. రాజగోపాల్ మండే అగ్నిపర్వతం లాంటి వాడు. పార్టీకి మంచి పేరు రావాలని ఆయన మాట్లాడిండు. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే మరి అనిల్ రెడ్డి స్పష్టం చేసి మీడియాతో మాట్లాడిండు. వీళ్ళంతా ఏమైందంటే ఈ అసంతృప్తులను వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే అనిల్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది ఆయన విషయంలో కూడా. ఆయన గతం నుంచి కూడా కేసులు వేసిండు. ఆయన అందరినీ గుమిగూడి ఇచ్చి మీటింగ్లు పెట్టించు అన్నీ చేసిండు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే దాదాపుగా ఆయన కూడా వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ఏంటంటే ఇద్దరు సరితూగే కాంట్రాక్టర్ ఆయన కూడా. సో ఈయన వచ్చి నా మీద పెత్తనం చేస్తాను ఆయన బాధ. సో ఇప్పుడు మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఆయన కుర్చీ కింద నీళ్ళు ఎత్తారా వీళ్ళంతా కలిసి. ఇప్పుడు ఏముంది, నమస్తే తెలంగాణ పేపర్లో రాజగోపాల్ వార్త వచ్చిందంటే అయిపోయినట్టు రేవంత్ రెడ్డి. మరి బీఆర్ఎస్లో పోతుండ ఆయన రాజగోపాల్ తెలియదు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఎల్లున్నా, లేదు బీజేపీలో ఉన్నా, ఈయన అయితే గట్టినే అరుచుకుంటాను కాంగ్రెస్ వాళ్ళని, వాళ్ళ సొంత కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకున్న ఎవరైనా రేవంత్ రెడ్డి. తీసుకున్న వాళ్ళకట బుద్ధి ఉండాలంటుండు. అంటే రేవంత్ రెడ్డికి బుద్ధి లేదంటాను సింపుల్గా. ఎందుకు, ఇగో నీ కేసీఆర్ అంటే నాకు ప్రేమ ఉంది, కేసీఆర్ నాకు అభివృద్ధి చేసిండు, తిన్న విశ్వాసం మర్చిపోవద్దు అని కాకమ్మ కథలు చెప్తున్నాడు. మరి ఆ సిగ్గుదాపినోడు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని రేవంత్ రెడ్డికి కప్పే. ఇలా మాట్లాడుతున్న మాటలు ఎవరికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికే బుద్ధి ఉండాలంటుంది తప్ప. ఇప్పటికి కూడా ఏ పూరు సోమన్న పెట్టిన మంట సెగ పెరుగుతూనే ఉంది రోజంతా. సో ఈ సెగ ఇంకిత పెరగాలి, పెరిగి కాంగ్రెస్ నాశనానికి పూనుకోవాలి. అది ఇక ప్రజలు ఆల్రెడీ కోరుకుంటారు కాంగ్రెస్ వద్దని. కాంగ్రెస్ ప్రజలట గౌరవం లేకుండా పోయిందంట. ప్రజలల్లా గ్రామాలకు పోతే గదే చెప్తారు. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అయినప్పుడు గౌరవం ఎందుకు ఉంటుంది? పోతుంది కదా, బరాబర్గా పోతుంది. ఎందుకు పోదు? సో గౌరవం పోయిందట. మరి రాజగోపాల్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట. కానీ నేను ఒక చిన్న మాట చెప్తుంటే, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన కూడా బీజేపీలో దుంకింది మర్చిపోవద్దు. సో ఆయన కూడా ఇప్పుడు అసలు కాంగ్రెస్ ఎట్లా
సపోజ్ కోమరెడ్డి వెంకటన్న ఉండు, వెంకటన్న 100% ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ అంటే నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన బతుకైనా ఆయన చావైనా ఏదైనా కాంగ్రెస్ అని పటాపంచలు చేసి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి ఆ మాట చెప్పలేడు కూడా, ఎందుకంటే అలానే అయిపోయింది, మధ్యలో బీజేపీకి వచ్చి దుంకి అయిపోయాయి. సో అసలు సిసలైన కాంగ్రెస్ రాజగోపాల్ కాదు. ఆయన కూడా ఇలా సెలమల కృష్ణారెడ్డి అంటే ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ ఒక రకంగా. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా పట్టుకుంటే మరి దొడ్డిదారిలో రాజగుడి మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన మోసం చేసింది. ఆయనకు అన్యాయం జరగలేదా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అందరికీ అన్యాయం జరుగుతుంటే మరి మునుగోడులో ఉన్న కాంగ్రెస్లో ఉన్న సెలవుల కిషోర్ కూడా రాజగుడి అన్యాయం చేసిండు. అది కూడా ఓపెన్ సీక్రెటే, ఎవరికి తెలియదు.